హలో అండి విజ్ఞాన్ గారు. కారు ఉంది కదా మీకు. చాలామంది సాధారణంగా కార్ని ఎలా చూసుకుంటారంటే ఇంకా అదే జీవితం, అదే బతుకు. ఎంత గీత పడినా, ఇంత డెంట్ పడినా ఇంకా వాళ్ళు నిద్రపోలేరు అది కామనే కదా. కామనే అది. ఏం అంటే విషయం కాదు దాన్ని కోపం వస్తుంది సీరియస్. ఒరిజినల్ కలర్ మనం వేయించినా మళ్ళీ రాదు ఒకటి. నెక్స్ట్ మళ్ళీ వేయించలేము. అదంతా మళ్ళీ మార్చాలి అంటే ఇప్పుడు కార్కి కలర్ వేయాలంటే 50,000 60,000 ఈజీగా అయింది, కానీ ఆ ఒరిజినాలిటీ రాదు. ఇప్పుడు పడింది ఏం చేయాలి? చంపేస్తావా పక్కల్ని? ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి ఇప్పుడు అదే కదా, ఎక్కడ పడితే అక్కడ అయ్యే గొడవ. ట్రాఫిక్ ఉంటది, వాడు అట్లానే వస్తాడు, పక్క పక్కన తగులుకోరా. తగులుకోవద్దు, ఎందుకు తగలాలి? అలాంటప్పుడు నువ్వే ఆగు స్లోగా. అవును, అది నువ్వే సెపరేట్ గా రా. ఓకే, ఇప్పుడు నువ్వు తొందరగా వెళ్ళిపోవాలనే హడావిడే, మరి నీకున్న హడావిడి వాడుకుంటుందా? నువ్వు 2 కార్లు ఉంటే 2 కార్ల మధ్యలోంచి 2 కార్లు ఇలా పైకి పెట్టి వెళ్ళిపోతారు జనాలు. చూసా. ఇంకొకటి కూడా ఆయన చూసి వీడు కూడా అట్లానే పోతాడు. ఈ 2కి ఎక్కడ గుద్దుకుంటే, లేదంటే ఈ కారుకో ఆ కారుకో తగులు 100%. అట్లీస్ట్ ఆ మిర్రర్ కన్నా తగులుతాయి. మరి నీకంత శ్రద్ధ ఉన్నప్పుడు నువ్వే సెపరేట్గా రావాలి, ఎవరి కాళ్ళు. అప్పుడు ఈ ట్రాఫిక్ లేకపోతే ఇంకో ఇష్యూస్ ఉండవు. కారు పడిందంటే వాళ్ళకి వస్తుంది బాధ ఉంటుంది. మీరు అన్నట్టు డబ్బులు అవుతాయి, మళ్ళీ అది రాదు, లక్షలు పెట్టి కొనుక్కున్నాం ఉంటుంది, ఉండదని నేను కానీ పడిన తర్వాత ఏం చేస్తాం? పక్కని చంపేస్తామా? అది చంపేశాడు హైదరాబాద్లో. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇంకొకటి. యాక్చువల్గా ఇది నేను మీ అపార్ట్మెంట్కి వచ్చాను అనుకో, విజిటర్స్ వెహికల్స్ ఎలవడా? లేదు, బయట పెట్టుకోవాలి. ఒక 1 hour అయితే మాత్రం ఒక చిన్న స్పేస్ ఇస్తారు, అక్కడ పెట్టుకోవాలి. అది ఇంకొకరు ఎవరైనా వచ్చి ఉన్నారు అనుకో ఆ దాంట్లో, ఇంక నువ్వు బయట పెట్టుకుంటాం. ఇక్కడ జరిగింది అదే, వీడు బయటే పెట్టుకున్నాడు. యాక్చువల్లీ ఇది జరిగింది మన చైతన్యపురి దగ్గర, కొత్తపేట. చైతన్యపురికి కొత్తపేటకి మధ్యలో. అంటే నన్ను అడిగితే నాగోల్ మోహన్ నగర్కి వెళ్ళే రోడ్డు, వైష్ణవి రుతిక అనే అపార్ట్మెంట్స్ అనమాట. గండ్ర నాగిరెడ్డి అనే ఆయన ఖమ్మం సత్తుపల్లి నారాయణపురం నుంచి 13 years నుంచి ఎప్పుడో వచ్చాడు హైదరాబాద్కి, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆ అపార్ట్మెంట్లోనే 13 years నుంచి ఉంటున్నాడు, సీనియర్. నెక్స్ట్ అదే అపార్ట్మెంట్లో రాజమండ్రికి చెందిన కామాక్షి అనే ఒక ఆవిడ ఉంది. మనకు సంబంధం లేదులే వాళ్ళకి. కామాక్షిని చూడ్డానికి అల్లుడు వచ్చాడు ఆనందంగా. అల్లుడు విజిటర్ ఇక్కడ. అల్లుడు ఏం చేశాడు, కార్ని బయట పెట్టుకున్నాడు. నాగిరెడ్డి రోజులాగే వచ్చాడు. ఇప్పుడు రెగ్యులర్ మన అపార్ట్మెంట్కి మనం ఎట్లా వెళ్తాం అంతే కాన్ఫిడెంట్గా వస్తే, సడన్గా ఇంకేదో కారు అరే ఏంది ఇట్లని కొంచెం తప్పించబోయి అటు చెప్పి ఇటు చెప్పేసరికి ఒక గీత పడింది. వెళ్ళాడు, లోపలికి వెళ్ళి పెట్టుకున్నాడు. ఎవరు చూడలేదులే అనుకున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు అల్లుడు దిగాడు, అత్త చేసిన అన్నీ పట్టుకొని చక్కగా దిగి చూసేసరికి కారుకి అలా జయ్యనో గీతుంది. ఏంటిదే వాచ్మ్యాన్ ఇలారా, ఇదేంటి? తెలియదు మరి, ఎవరొచ్చారు ఇప్పుడు రీసెంట్గా చెప్పు. ఈయన వచ్చాడు ఆ ఫ్లాట్ అయినా. అవునా, ఒకసారి ఆయన పిలిచాడు. ఆయన ఈడెట్లా పెడతావు నువ్వు కారు? నేను రెగ్యులర్గా అట్లాగే వస్తాం మేము, ఇది నేను ఇక్కడ 13 years నుంచి ఉంటున్నా, నాది అపార్ట్మెంట్ ఇది. ఇంచుమించు అదేంటిది అసలు మొత్తం నేనే సీనియర్ని, ఇది కట్టినప్పటి నుంచి నేను ఉన్నా, నేను చేసేది రియల్ ఎస్టేట్, ఇందులో ఉన్న ఫ్లాట్లు కూడా నేనే అమ్మా, ఇది నా సొంతం లాంటిది. రోజు నేను అక్కడ టర్నింగ్ తీసుకొని జయ్యని ఇలా దూరుతా, నా పార్కింగ్ అది. ఈరోజు కూడా అదే కాన్ఫిడెంట్గా వచ్చా. ఇక్కడ ఎవడు పెట్టాడు బేసికల్, నువ్వు ఎక్కడ పెట్టావు చెప్పు అంటే, మేము విజిటర్స్ మరి ఇంకెక్కడ పెట్టుకోవాలి? అది మీ ఇష్టం, ఎన్నైనా పెట్టుకో, నేను ఎత్తి మీద పెట్టుకో, లేదా లిఫ్ట్ ఎక్కి నీ ఫ్లాట్లో పెట్టుకో, ఎవడొద్దన్నాడు? ఇలాంటి మాటలు గొడవ స్టార్ట్ అయిపోయింది. గొడవ స్టార్ట్ అయిన తర్వాత నాకు తెలియదు ఏం చేస్తావు, అట్టెట్లు వస్తావు నువ్వు అంత కాన్ఫిడెంట్గా, ఇక్కడ ఒక కారు ఉందని ఆ మాత్రం కనబడట్లేదా? నువ్వు టర్న్ అయినప్పుడు కనబడలేదా? 2 అడుగులు ముందుకు వచ్చినప్పుడు కనబడలేదా? నీ అపార్ట్మెంట్లోకి టర్నింగ్ తీసుకునేటప్పుడు కనబడలేదా? ఇలా ఎలా వస్తావు? నేను రెగ్యులర్గా ఎలా వచ్చానో అలాగే వచ్చా, అక్కడ పెట్టింది నువ్వు, నీది తప్పు, నాకు అదంతా తెలియదు. ఆ గీత దానికి ఇది 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 ఇంత అయింది, ఈ చేంజ్ నిన్నోడు పెట్టమన్నాడు. అసలు ఇక్కడ ఈ పార్కింగే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నో పార్కింగ్ ప్లేస్లో నువ్వు కారు పెట్టినందుకు నువ్వు మాకు ఫైన్ కట్టు. అసలు నిన్నెవడు పెట్టమన్నాడు? మా రూల్స్ రెగ్యులేషన్ చూడు, ఇక్కడ చూడు బోర్డు, విజిటర్స్ వెహికల్ నాట్ అలౌడ్.
ఎలా పెడతావు నువ్వు? అసలు నా అపార్ట్మెంట్ దగ్గర నువ్వెవడి నీ కారు పెట్టుకోవడానికి? నాడు రూపాయి ఇచ్చేది లేదు, ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకోపో. ఈ గొడవ కాస్త పెరిగి ఏం చేశాడు, వాడిని ఇలా పట్టుకొని గుద్దాడు. తను ఎందుకు వచ్చాడో తెలియదు కానీ నొరగలు కక్కుకొని చచ్చిపోయాడు. ఇటు గుద్దితే చచ్చిపోయారా? బేసిక్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే నాగిరెడ్డి ఈయన పేరు, 13 years ఓల్డ్ ఓకే. అపార్ట్మెంట్ సీనియర్. ఆ నాగిరెడ్డి ఆల్రెడీ ఒంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది తనకి, పొద్దున్నుంచి తేడాగా ఉంది. ఎట్లా డీహైడ్రేట్ ఉంది బాడీ అంతా. ఏమైందో తెలియట్లా, ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా, లేకపోతే ఏమైనా రాత్రి మందు ఎక్కువైందా, లేకపోతే ఇంకేమైనా అనారోగ్యం వచ్చిందా తెలియక ఫస్ట్ ఇంట్లో కార్ పెట్టేసి అది పక్కనే ఉన్న హాస్పిటల్స్కి వెళ్దామని చూశాడు. నోవో గీవో ఏవో ఉంటాయి అక్కడ. కొత్తపేట నిండా హాస్పిటల్ ఏమా, మొత్తం చేతనపురం అంతా. మనకి కూకట్పల్లి కేపీహెచ్బీలు ఎలా ఉంటాయి, రోడ్డు అంతా హాస్పిటల్స్, అట్లా ఉంటుంది అక్కడ అని అనుకున్నాడు. ఆ టైంలో తన బాడీ కంట్రోల్ లేక జరిగిన తప్పిదం అది యాక్చువల్గా చెప్పాలంటే. పొగరుగా రాలేదు, వగరుగా సమాధానం పొగరుగానే చెప్పాడు. బేసిక్గా వాడు మాట్లాడలేకపోతున్నాడు అప్పటికి కూడా. నేనేవో పని మీద వస్తే వీడు అంటే ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి ఓ చోటికి, నా హడావిడి నాకు ఉంది, నువ్వు మధ్యలో ఆపి గొడవ పెడుతున్నాయి అని. కానీ ఇంకోటి కూడా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇరిటేషన్ వస్తుంది, ఓపిక అనిపించదు. నువ్వు అడిగిన దానికి నాకు సమాధానం చెప్పడానికి నాకు బ్రెయిన్ పనిచేయదు. జ్వరం ఉన్నప్పుడు కూడా నువ్వు విసిగిచ్చావనుకో కోపం వచ్చేస్తుంది మనకి. అలానే నీకు ప్రాబ్లం ఉన్నట్టు ఈ గొడవ పడే వాడికి ఆవేశం గడికి తెలీదు. వాడి ఆవేశం అంతా గీత, అదే కదా కారుకున్న గీత. క్షణిక ఆవేశంలో చేసే చిన్న చిన్న తప్పులు. కానీ కొట్టడం వల్ల చనిపోయారా? కాదు, ఆయన గుద్దాడు, గుద్దిన తర్వాత ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు. ఎక్కడ గుద్దాడు? మామూలుగా ఒంటిపై. ఇంకా ఆవేశంలో పద్ధతులు పాటలు చూసుకోరు, నీ పాటు ఏది కనిపించినా గుద్దేస్తారు. ముక్క, కన్న, మూత, మెడ ఏదో ఒకటి పగులుతుంది. అంటే ఇప్పుడు గుద్దితే కొంచెం గట్టిగానే దెబ్బలు తగులుతాయేమో. వీడు యంగ్ కదా, 25 years, చనిపోయేంత అల్లుడు, కొత్త అల్లుడు, చనిపోయేంత అయితే జరుగుతుంది. గుద్దాడు ఆవేశంలో, అంటే ఆల్రెడీ ఆవేశంలో ఉన్నాడు, గీతబడ్డ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. వీడు ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. ఆయనకి హెల్త్ కూడా బాగాలేదు. ఆయన ఉన్న ఇరిటేషన్లో ఇతనికి ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. సో గుద్దితే నురగలు వచ్చాయి నోట్లో. నురగలు ఎందుకు వస్తాయి? అదే అంటున్నా నేను. బేసికల్లీ ఏదో లోపల ఇష్యూ ఉంటే నీకు రక్తం రావాలి కానీ నురగలు రావు. నురగలు వచ్చి చచ్చిపోయాడు. నవ్వు ఈ ఇన్సిడెంట్ జరిగింది. కామాక్షి గబగబా తాళాలు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. అయ్యే, వీడు లేడు. ఇద్దరు కలిసి ఇట్లా చనిపోయాడంట అని తెలిసిన వెంటనే అపార్ట్మెంట్ తాళాలు వేసి ఆవిడ వెళ్ళిపోయింది, వీడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయారో తెలియదు. అంటే భయం ఉంటదిలే. కరెక్టే, భయం ఉంటుంది. అంత కూడా రోడ్డు మీద అయినా సరే, ఇందాక నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ర్యాష్ డ్రైవింగ్ అయింది, కారు గుద్దుకున్నారు, మాట మాట్లాడుకోండి కానీ చెయ్యి ఎందుకు వేసుకుంటారు అని. నిజమేది కదా, మనిషి కూడా వస్తారు. ఎదుటోడు రెచ్చగొడతాడు. కరెక్టే, అర్థమైంది. అరే నీకు ట్రాఫిక్ లో నీకు హడావిడే, ఫస్ట్ నీదే తప్పు. నువ్వెందుకంత హడావిడి పడుతావు? సెపరేట్ గా స్లోగా వెనక నుంచి పోవచ్చు కాదు, నువ్వు అట్లాగే పోతావు. నీలాగే వాడికి ఏదో తొందర ఉంటుంది. ఇద్దరు వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ అదే నాగిరెడ్డి, లేదు బాబు నాకు ఒంట్లో బాగాలేకే వచ్చాను, నాకు ఏమైతుందో తెలియట్లా, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అయింది, నేను చూసుకుంటాలే తర్వాత, కొంచెం క్షమించండి అంటే అయిపోయేది. కానీ నాగిరెడ్డి కూడా అలా అనలా. బాబు అసలు ఉపయోగపడ రాయడం పెట్టడానికి అన్నారు. ఈ రెండు వైపులు ఉంటది తప్పు. ఇప్పుడు ఈయన చనిపోయాడు కదా అని చెప్పి ఇంత మాట మాట్లాడుకుంటున్నాను. రోడ్డు మీద ఏం జరగదు, వాడి కాలు వీడి కాలు తగులుకుంటే అంతే, దానికోసం ఆపేస్తారు, మొత్తం ట్రాఫిక్ ఆపేస్తారు, ట్రాఫిక్ అంతా జాము. ఆ వెనకాల అంబులెన్స్ రాని ఇంకా అదంతా నీకు మళ్ళీ నీ బండికి ఏమవుదు, ఆ బండికి ఏమవుదు, కాలు లాక్కుంటది అంతే చిన్న ట్రాఫిక్ లో. ఎగ్జాక్ట్లీ. మనం ఏం చేయలేం కొన్ని విషయాలు. పోయింది ప్రాణం, వీళ్ళు ఫరారీలో ఉన్నారు, ఏముంటది, రేపో మాపో వస్తారు. ఇల్లు వదులుకొని అయితే కామాక్షి పోదు కదా. అవును, అంటే ఆ భయానికి ఆ టెన్షన్ కి ఎక్కడికో వెళ్ళారు. ఇంటెన్షన్ గా చేసింది కాదు, బట్ అలా చేయకూడదు. చూద్దాం. థ్యాంక్ యూ.